హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫైబర్ అధికంగా ఉండే ఈ బీన్స్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. ఈ ఫ్రై రైస్‌లోకే కాకుండా చపాతీ, పుల్కాలోకి కూడా చాలా బావుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్స్‌లో చెప్పండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకోవాలి. మూకుడు వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. నేనిక్కడ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ కలుపుకొని వేసుకుంటున్నానండి. అన్నీ వేగే వరకు చక్కగా కలుపుతూ వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడేటప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఫ్రైకి ఉల్లిపాయ కొంచెం ఎక్కువగా పడుతుందండి. ఒక్క నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఒక నిమిషం తర్వాత 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉల్లిపాయని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గేలోపు ఒక స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలండి. ఈ వెల్లుల్లి పేస్ట్ ఫ్రైకి మంచి స్మెల్, టేస్ట్ ఇస్తుందండి. స్కిప్ చేయకుండా వేసుకోండి. ఉల్లిపాయ కలర్ మారాక ఇప్పుడు ఇందులో వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు ఉల్లిపాయ ముక్కలకు పట్టే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కేజీ బీన్స్ తీసుకుంటున్నానండి. బీన్స్ మరీ పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మంచిగా మగ్గుతాయి. వీటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి ఉప్పు మొత్తం బీన్స్‌కి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 8 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు బీన్స్ మంచిగా మగ్గి ఉంటాయండి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసి బీన్స్‌కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 3 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి 2 నిమిషాలు కలుపుతూ వేయించుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.